మీరు నా ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ బటన్ని ప్రెస్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్కారం పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మేము ఎక్కడ ఉన్నామంటే కాళేశ్వరం కాడున్నాం. కాళేశ్వరం యొక్క పూర్వ చరిత్ర, ఈ గుడి ఎలా వెలిసింది, ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి, ఈ మూడు నదులకు త్రివేణి సంగమం అని ఎట్లా అంటారు, రెండు నదులే ఉంటాయి కానీ ఇంకో నది పేరేంటిది, ఈ మొత్తం చరిత్ర గురించి తెలుసుకుందాం. మా ఫ్రెండ్ చెప్తాడు సంతోష్. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కాళేశ్వరంలో మనం ఉండడం జరుగుతుంది. అదే కాళేశ్వరం యొక్క టెంపుల్. ఈ కాళేశ్వరం టెంపుల్ని దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తారు అని అంటే, ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు, మనకందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు యమధర్మరాజు యొక్క కర్తవ్యం ఏమిటి? మనుషులని చంపి, అంటే వారి యొక్క తప్పుల ఆధారంగా నరకానికి తీసుకుపోయి వాళ్ళని శిక్షించడం యమధర్మరాజు యొక్క కర్తవ్యం. అయితే మనందరం ఏం చేస్తున్నాము అని అంటే, శివుణ్ణి చాలా భక్తి ప్రీతితో కొలుస్తున్నాం. అదే యమధర్మరాజుని అందరం తిట్టుకుంటాం. ఎందుకు తిట్టుకుంటాం? ఆయన మన యొక్క ప్రాణాలు తీసుకుపోయి మనల్ని నరక కూపంలో వేసి అన్నీ చేస్తాడు కాబట్టి మనం ఆయనను తిట్టుకుంటున్నాం. అయితే కొంతమంది భక్తులు వచ్చి యమధర్మరాజుని తిట్టడం విన్న యమధర్మరాజు ఆయనకి ఏమనిపించింది అని అంటే, ఒక రోజు శివుని దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు మీ ఆజ్ఞ లేనిదే ఏమి కూడా భూలోకంలో కానీ ఎక్కడ సృష్టిలో ఏమీ జరగదు. అలాంటప్పుడు మీరు చెప్పడం వల్లనే నేను ఆ నరులను చంపి తీసుకువేస్తున్నా, కానీ ఆ నరులు మాత్రం నన్నేమో తిడుతున్నారు, మిమ్మల్ని ఏమో మొక్కుతున్నారు స్వామి. ఇది నేను ఎంతవరకు న్యాయం స్వామి అని శివుడిని యమధర్మరాజు అడగడం వల్ల శివుడు ఏం చేస్తాడు అని అంటే, కాళేశ్వరంలో మనం నిజానికి శివుణ్ణి ఏ రూపంలో కొలుస్తాం? లింగ రూపంలో కొలుస్తాం. కానీ కాళేశ్వరం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, రెండు లింగాలు ఉంటాయి. ఒకే ప్లేట్లో రెండు లింగాలని మనం ఎక్కడా చూడం, ఓన్లీ మనం కాళేశ్వరంలోనే చూస్తాం. అది ఒక లింగం శివుడు అయితే, ఇంకో లింగం యమధర్మరాజు కూడా నువ్వు నాతో పాటే పూజలు అందుకో అని శివుడు యమధర్మరాజుకి ఇచ్చిన వరం. ఏమిటి అని అంటే, నువ్వు నా పక్కనే ఉంటూ భక్తులు నన్ను ఎలా అయితే పూజిస్తున్నారో నిన్ను కూడా అలాగే పూజించేటట్టు చేస్తా అని ఈ కాళేశ్వరంలో భక్తులు శివుడు యమధర్మరాజుతో పాటు వెలవడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాణంలో రెండు శివలింగాలను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే అలాగే ఇక్కడనే మనకి ఇంకో ప్రత్యేకత ఏంటి అని అంటే, త్రివేణి సంగమం. మనం ఇంతకుముందు చూసాం కదా, అది త్రివేణి సంగమం. త్రివేణి సంగమం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, మూడు నదుల కలయిక ఒకచోట, మూడు నదుల కలయికని త్రివేణి సంగమం అంటారు. మనకు తెలుసు, రెండు నదుల గురించి తెలుసు. ఒకటి గోదావరి, ఇంకొకటి ప్రాణహిత. గోదావరి మన మంచిర్యాల సైడ్ నుంచి గోదావరి నది వస్తుంది, ప్రాణహిత మన ఇటు మహారాష్ట్ర సైడ్ నుంచి ప్రాణహిత వచ్చి కలవడం జరుగుతుంది. మరి మూడో నది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవ్వరికి తెలియని విషయం. ఆ మూడో నది ఏం నుంచి వచ్చింది అంటే, మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా, యమధర్మరాజు ఉన్న శివుడు ఇద్దరు ఒకే ప్రాణంలో రెండు శివలింగాలుగా పూజించబడడం ద్వారా వాళ్ళకి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయన్నమాట. రెండు నాసికా రంధ్రాల ద్వారా ఇప్పుడు ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం చేస్తాం కదా, వాటర్, అభిషేకం చేసిన నీరు ఆ రెండు నాసికా రంధ్రాల గుండా వెళ్ళి ప్రాణహిత మరియు గోదావరి కలిసే చోట త్రివేణి సంగమంగా ఏర్పడడం జరుగుతుంది. అలా ఆ త్రివేణి సంగమంలో మూడు నదుల మూడో నది పేరు మనం పెట్టుకున్న దాని పేరు సరస్వతి నది. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ త్రివేణి సంగమం ఉండడం ద్వారా ఇక్కడ ఈ గంగలోని ఎక్కడ చూసినా కూడా మనం గోదావరి లేదా ప్రాణహితలో గంగా వాటర్లో స్నానం చేస్తాం. కానీ ఇక్కడ ఏం ప్రత్యేకత అని అంటే, మన శివుని అభిషేకం జరిగిన నీరుతోని మనం వచ్చిన భక్తులు కానీ ఎవరైతే వస్తారో వాళ్ళు స్నానాలు చేయడం జరుగుతుంది. అంటే శివుని యొక్క స్నానం చేసిన నీటితో మనం స్నానం చేయడం ద్వారా శరీర స్నానమే కాకుండా ఆత్మస్థానం కూడా జరుగుతుందన్నమాట. అది ఈ యొక్క గొప్ప ఆలయం యొక్క గొప్ప ఆవశ్యకతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి దర్శనం కోసం వచ్చిన వారికి మరియు అయితే ఈ యమధర్మరాజుకి ఇచ్చిన వరం వల్ల ఒకరోజు శిల్పి దగ్గరికి శిల్పి కళలోకి వెళ్ళి, ఇది అంతా పెద్ద గుట్ట ఏరియా అన్నట్టు, మొత్తం బాగా గుట్ట ఉండేనట. శిల్పి దగ్గరికి వెళ్ళి శిల్పితో చెప్పడం ద్వారా శిల్పి అలా రెండు నాసికా రంధ్రాలు, రెండు శివలింగాలు ఉన్న లింగాన్ని తయారు చేయడం ద్వారా ఇక్కడ మనకి
2 లింగాలున్న శివలింగాన్ని మనం చూడొచ్చు. అలాగే ఆ శిల్పి ఇలా చెక్కడం ద్వారానే ఈ గుట్ట కూడా ఫస్ట్లో చాలా హైట్గా ఉండేనట. ఇది శిల్పి చెక్కి ఈ గుట్టను కూడా ఒక సమాంతర లెవెల్కి తీసుకొని వచ్చి ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠాపించి మరియు వాటిని ఎక్కడా లేని విధంగా 2 లింగాలుగా వాటిని చెక్కి వాటికి నాసికారంధ్రాలను పెట్టి ఆ నాసికారంధ్రాల గుండా శివుని అభిషేకం జరిగిన నీటిని గోదావరి మరియు ప్రాణాహిత నదిలో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడేలాగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా ఫ్రెండ్స్ మనం యాక్చువల్లీ మేము వచ్చే టైంకి ఏమైంది అంటే 2 o'clock అయింది. అయితే ఇక్కడ గుడి మాత్రం 1 o'clockకి క్లోజ్ చేయడం జరిగింది. మార్నింగ్ 4 నుంచి 1 o'clock వరకు క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ నైట్ వరకు ఉండడం జరుగుతుందట. అయితే మనం గర్భగుడిలోకి చూడలేదు. అయితే గర్భగుడిలో మనకు శివలింగాలు ఎలా ఉంటాయంటే కదా బొమ్మ ఎలా ఉంటాయన్నట్టు. గర్భగుడిలో 2 శివలింగాలు మీద వాటర్ పోయడానికి అభిషేకానికి సంబంధించి గర్భగుడిలో సేమ్ అలానే. అయితే ఈ యొక్క ఆలయానికి పేరు ఏంటి అంటే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అని అంటే మనకి ఏంటిదో తెలియదు కదా. మనల్ని హరించేవాడు అంటే యముడికి పేరే కాలుడు అంటే మనల్ని మానవులని హరించేవాడి యొక్క పేరు కాలుడు. అలాగే మనమందరం ఏ బాధ వచ్చినా కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తాం కాబట్టి మనకేమిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టే ముక్తేశ్వరుడు. కాబట్టి ఈ ఆలయానికి శివుడు మరియు యమధర్మరాజు ఇద్దరు కొలువై ఉన్నారు. కాబట్టి దీనికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
అయిపోయింది, మళ్ళీ కాళేశ్వరం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ముక్తివనంకి వెళ్దాం. అది ఇంకొక వీడియోలు చూడండి మీరు. ఇక్కడ దగ్గరలో ఉన్నది. ఈ నెక్స్ట్ చూద్దాం. ఇంతటితో ఈ వీడియో ఖతం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.